ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ వర్క్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి ఇఫ్ బి alone can do a piece of work in 12 days if both work together in how many days will they finish the work అంటున్నాడు. ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నాడు, ఏ అనే వ్యక్తి బి కంటే 2 times ఫాస్ట్ గా వర్క్ చేస్తాడు. సో మనకు తెలుసు వర్క్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని మనకు తెలుసు. ఇక్కడ మనకు బి అనేవాడు ఒక వర్క్ ని 12 days లో చేస్తాడు, ఒక్కడు చేస్తే మనకి ఇప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అనేది కనుక్కోవాలి. దానికోసం మనకు ఏ అనేవాడు 2 times ఫాస్ట్ యాజ్ బి అన్నాడు కాబట్టి వర్క్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి మనము ఈ 2ని 1/2 రాసుకోవాలి. ఎందుకంటే డేస్ ఫైండ్ చేయాలి, టైం ఫైండ్ చేయాలి కాబట్టి 1/2 ఇంటూ బి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంటూ బి ఎంత 12, 2 1 2 6. సో ఏ వచ్చేసింది, ఏ ఒక్కడు 6 days లో వర్క్ చేయగలడు కానీ బి 12 days తీసుకుంటుంది. సో ఇక్కడ మనము ఇది లేకుండానే చెప్పొచ్చు, బి 12 రోజులు తీసుకుంటే ఇక్కడ ట్వైస్ అంటుండే, ఏ 2 times ఫాస్ట్ అంటే వీడు ఖచ్చితంగా 12 days తీసుకుంటే వీడు 6 days లోనే అయిపోతుంది, ఎందుకంటే బై 2 చేస్తే అయిపోతుంది. కానీ ఇన్ కేస్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఓకే, అందుకే నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారు. మనం ఏం ఫైండ్ చేయాలి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి, వాళ్ళిద్దరు కలిసి 1 day ఎంత వర్క్ చేస్తారు, 1 day ఎంత వర్క్ చేస్తారో ఫైండ్ చేయాలి. సో ఎట్లా చేయాలి, ఏ 1 day వరకు 1/6, బి 1 day వరకు 1/12. ఈ రెండింటికి ఎల్సిఎం 12. పైన ఎంత వస్తుంది, ఇక్కడ 6 1 6 2 2 వస్తుంది, ప్లస్ ఇక్కడ 12 12 క్యాన్సల్ 1 వస్తుంది. సో 3/12 వస్తుంది. 3/12 అంటే 3 1 3 4. సో ఏ ప్లస్ బీస్ 1 day వరకు ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. 1 day వరకు 1/4 వస్తే మనకు వాళ్ళు కలిపి చేసే వర్క్ ఎన్ని డేస్ అవుతుంది, దీన్ని రెసిప్రోకల్ చేయండి 4 days. అంతే. ఇక్కడ కింద మీకు ఏది ఉంటే అదే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి.